సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండో దాని వల్ల మనిషి నాశనమవుతాడు. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. నిరూపించలేని నిజాలు అన్నీ అబద్ధాలు కావు. నమ్మగలిగే అబద్ధాలు అన్నీ నిజాలు కావు. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనలో మనం యుద్ధం చెయ్యడం. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చెయ్యనవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. అందరూ ఆలోచిస్తారు, ఎందరో ప్రారంభిస్తారు, కొందరే ముగిస్తారు. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడు అంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి ఉంటాడు. చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా చాలా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. తెలియక తప్పులు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పులు చేసేవాడు మూర్ఖుడు. అమాయకుణ్ణి మార్చవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మార్చలేం. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం. నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం. కానీ ఇలాంటి గొప్పతనం ఈ రోజుల్లో చేతకానితనం అయిపోతుంది. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మార్చుతుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. శ్రీరాముడి అంతటి వాడికే తప్పలేదు. కేవలం మనం ఎంత? అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం హోదా చూసి వచ్చే మర్యాదలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనబడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం కూడా తప్పకుండా దొరుకుతుంది. నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు, బంధాలకు విలువ ఇచ్చేవారు మన తప్పులు 100 ఉన్నా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైనా వెతుక్కుంటారు. అదే మనం వద్దు అనుకున్నవారు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైన మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో
అర్థం లేదు. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస అవుతుంది. దేవుడికి పెట్టే దండం, ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక మానవు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు. క్షమించడం నేర్చుకో, సంతోషంతో గడపగలవు. ఓటమి, విమర్శలు తట్టుకుంటేనే గెలుపు చప్పట్లు వినిపిస్తాయి. మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరిగిపోతుంది. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులు అవుతారు. ఇదే ఈ రోజుల్లో ధనానికి ఉన్న శక్తి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే. ఇనుమును ఎవరు నాశనం చెయ్యలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చెయ్యరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టించగలడు. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్టే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేవాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతట అవే వస్తాయి. నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చెయ్యకుంటే ఉంటే చాలు. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు, కానీ ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరు మిగలరు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. నీలో ఈ 3 గుణాలను చూడగలిగిన వాడిని విశ్వసించు. నీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, నీ కోపం వెనుక ఉన్న ప్రేమ, నీ మౌనం వెనుక ఉన్న కారణం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.